బాయికాడికి ఎట్లున్నాయి పొలం? మున్పటి దగ్గరే ఉన్నది. పురుష సంఘాలు 50 రూపాయలు ఇంటికి కట్టినావా? కట్టలే. నీ ఏం కొంచెం పోనీ ఉన్నవే 50 వెళ్తలేవా నీకు? నాకెళ్తలేవు. నీకు వెళ్ళగలను వెళ్తానే అంటే చెప్పు, నేను 50 రూపాయలు తీసుకుంటా. అరే నా బాధ నాకున్నదిరా అంటే కపిల వాళ్ళు ఎంబడి పడతావు. నీకేం బాధలే, ఆట కూటోలు నువ్వు. నీకు అట్నే అనిపిస్తుంది రా, పెళ్ళి అయితే ఏర్పాటు. నాకు మొన్నే పెళ్లి చేసుకున్నావు, అప్పుడే వదిన నీతో ఆడుకుంటుందా? నాతో ఆడుకుంటు కాదు, నా అబ్బతో కయ్యం ఆడుతుంది. ఓ అన్న వదిన గంతకాయ రానే. ఇక నద్దు కానీ మా అవే కొద్దిగా అటు ఇటు మాట్లాడుతుంది. నా పెళ్ళానికి సిరువు అంటది, ఇల్లంతా బరువు అంటది. ఊరిని గందుకే నానే నీకు పెళ్ళైన కాడ నుంచి ఇట్లా బయటకు వస్తున్నావు లేదా చెప్పని ఇంటికి పోతాను అగిరితలే ఎగిరితం మీద. అది నా బాధ, నీకు ఇప్పుడు అర్థమైంది. ఏం తీయే నీకు ఆచారం మంచుకుంటే ఆచారం చెప్పని వచ్చింది. ఈ వంకతో ఒక వారం 10 రోజులు వదిలిన వారి ఇంటికి పంపి. అట్లనా? అయితే ఇప్పుడే అయ్యగారి దగ్గరికి మంచి రోజు చూపించి దాన్ని నా అవగారింటికి పంపిస్తా. ముందర పెట్టు, నా ఫోన్ నెట్ బ్యాలెన్స్ అయిపోయినాయి. నెట్ బ్యాలెన్స్ అయిపోతే నేను బట్టలు ఇప్పుడు డాన్స్ చేయను నీ ముంగట. గట్నే పోతా పో, సాయం చేసిన మనసు గాయం చేసిపోతావు. నోరంతా గులగుల పెడుతుంది. నోటేమన్నా ఎత్తే మంచిగుండు. బుజ్జి, ఓ బుజ్జి, గా 4 పొత్తులకలు ఉంటా అందుకోయే, నోట్లేసుకుంటా. ఆగు 5 నిమిషాలు, ఇక్కడ పని కాలేదు. అబ్బా అన్నిటికీ ఆలస్యమే, ఏం పని రేవు లేదు. ఏం నేర్పిన మీ అయ్యావ నీకు? ఏంటత్తమ్మా, ఉన్నకాడ ఉండబుద్ధి అయితలేదా? అప్పాలకు మా అవ్వాయికి ఏం సంబంధం? ఊకే మా వాళ్ళని అంటున్నావు. మరి ఏంటే గా 4 అప్పాలు పట్టుకురమ్మంటే ఆగు అనబడుతుంది. అనపోతే ఏం చేస్తారు? పనున్నప్పుడు ఆగమనకపోతే మంది అయినట్టు ఊగమంటావా? ఏ గీరీతే నచ్చ నీ దగ్గర. నాకు వాడుకు ముందులేసి పని తీసుకుంటే ఏంటే నన్ను ఆగమనే బదులు. ఏహే, నన్ను అనే బదులు లేచి తెచ్చుకొని తింటే తప్ప ఊకే మనిషి పాన తింటావు. ఇల్లు అప్పాలే లేవు కదా? అందులో అప్పాలు లేవు, అయిపోయినాయి. ఏంది గట్టెట్ అయిపోతాయి? నేను తినేదే పూట కంకెడు. ఇక నువ్వు కాకుండా ఇంట్లో ఎవరు లేరా మనుషులు? నీ తిండి కగ్గి పెట్ట ఎన్నడు తినలే అప్పాలు, గాకాన తింటావా? ఇగో నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు, పెయిన్ లెక్క ఊక్కుతా. అయినా అవి మా అవ్వగారు సారి కింద పెట్టిన అప్పాలు ఈ దాకా వచ్చినాయి, ఆడికే సంతోషించు. అయినా పండకి నువ్వేదో చేసి పెట్టినట్టు బాగా బిల్లపిత్తన్నా. ఏందే నువ్వు కదా తెచ్చిన అప్పాలు మేఘంగా తిన్నావా? ఎందుకే నీకు ఇదే సాగు? ఎందుకుండది? ఎందుకు పనవులు చేయాలి, నువ్వు ఎత్తున్నావు నేను ఎత్తున్నానా? ఏం తెచ్చినావు నువ్వు? పొద్దున్న లేచి కూర్చొని తింటావు. తినపోతే ఏంటి? నీ అవ్వగారు సొమ్ము తింటున్నాడా? నేనేమన్నా? మరి మా అవ్వగారే కదా ఇది పెట్టిందంతా. అయింది బాక్సింగ్ చాలా అయింది. అతనా మరి కాకపోతే ఏంటి నీ సంగతి? మీ లొల్లిని గండు వీళ్ళు ఎత్తుకపోను ఆపడానికి గుడివాసం మనిషి నడమంతా తొడవలు ఎక్కడ తీసి పారేస్తారైతే ఆగే అమ్మ దాచిపోమ్మా. నేను నీ మాటినా దాని మాటినా, అది నీవి చెప్తే నువ్వు దాని చెప్తావు. ఏయ్ నువ్వు ఇంట్లో పోయి బట్ట జరగబో. ఆషాఢం వస్తుందంటే నీ అవగారింటికి పోదు. నేను మంచి రోజులు ఎప్పుడు అయ్యగారి దగ్గరికి పోయి అడగతా. ఇక మంచుకుంటే ఇప్పుడే పోదు. అబ్బా ఎంత కమ్మడి వార్త చెప్పినారు నా కొడుకు. ఇది అయినాక అప్పటికి నీకు బెల్లం వాడి పెడతా నా బంగారు కొండ.
నమస్కారం, కూర్చో. ఏంది నాయన ఇట్లా వచ్చినావు? అయితే అయ్యగారు ఆషాఢం వచ్చింది కదా, నా భార్యను అలా పుట్టింటికి పంపిద్దాం అనుకుంటాను. మంచి రోజు చూసి చెప్తే. సరే నాయన చెప్తా. మీ భార్య పేరు, పుట్టిన తేదీ చెప్పు. పేరు మౌనిక. అయ్యో, ఏమైంది అయ్యగారు? ఏమైందంటే ఏందా, ఈ ఆషాఢంలో అత్తగోడలు ఒక్కిళ్ళు ఉండద్దు, ఎదురుపడద్దు. అది నాకు నేను పద్యాయినప్పుడే తెలుసు కానీ. నేను చెప్పేది మందందరి గురించి కాదు, ఒక మీ ఇంట్లో గురించే. అర్థం కాలే. మీ భార్య జాతకం ప్రకారం ఆమె ఈ ఆషాఢంలో ఒక్క క్షణం కూడా మీ ఇంట్లో ఉండదు. ఎందుకు? సీమె చిట్టుకుమన్నంత అలకగా మీ అమ్మ పాను పుట్టుకోమంటది. అమ్మా! ఆషాఢం ఎప్పుడు దొరుకుతుంది అయ్యగారు? ఆషాఢం వచ్చి సగం వెళ్ళింది, ఇంకా సొచ్చే కానీ ఉన్నావా? అయితే నేను జల్ది మా ఇంటికి పోతా. పో, జల్దులు జల్దులు పో పో, పో. ఏంది ఇంట్లో లొల్లి పడతలేదు? లెక్క ప్రకారం నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు పోగానే లొల్లి చాలు కావాలి అంటే. అమ్మా, అమ్మ నువ్వు నన్ను విడిచిపెట్టిపోతానవా అనే అమ్మా. ఓ అమ్మా, నాయన లేకుండా నువ్వు నన్ను ఉన్నదాయినవుగా అదే అమ్మా. నా అమ్మ, అమ్మ నీకు ఊరు దాటక ముందే ఊరు దాటిపోతానవా అనే అమ్మా. ఎందుకు ఎడుతున్నావు? అమ్మా అమ్మా అమ్మ నీకేం కాలేదా అమ్మా? అమ్మ నీకు బాగున్న నొక్కలు మన బియ్యం సరి ఇంకున్నాయా అమ్మా? రిలాక్స్ రిలాక్స్. పాత సీతాలు కొడతా, ఏం దయ్యం పట్టినా? రిలాక్స్ రిలాక్స్. ఏమైందే? నువ్వు ఇంకా తయారు కదా, బట్టలు చదువుకోలే? నేనన్నా చదువుతా. నేను మా ఇంటికి పోను. ఎందుకే? నేనేదో మీ ఇంటి పట్టిన పీడైనట్టు నన్ను ఎల్లగొట్టంగానే బెల్ల పువ్వు వండి పెడతా అన్నారు కదా మీ అమ్మ. అంటే ఇప్పుడు చెరుతుగానే ఇన్నే ఉంటా అంటావు? ఉంటా. అమ్మా అమ్మా ఏమైందమ్మా? పానం పోయినట్టు అంటున్నా. అమ్మా రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. దొంగ బాక నాకు సర్ర పడ్డదంటే ఒత్తుతున్నా వేసి. రిలాక్స్ రిలాక్స్. అదే నువ్వు వీడు ఉండద్దే, అసలు మంచిది కాదే. ఏంది ఎందుకు మంచిది కాదు? మీ అమ్మ నన్ను ఏమైనా చేస్తుందా? నేను గట్ల భయపడే రకం కాదు. నా ఎంబడి నలుగురు పడితే నడువులో కోడు ఇరిచేసిన ఒక్కొక్కరు మెడలు విన్నావా? అది కాదే, ఆషాఢంలో అత్త కూడా ఒక్క కాడు ఉండదు. ఏ అదంతా తప్పు ముచ్చట, నాకు అస్సలు ముచ్చట తెలుసు కానీ ఈ 10 రోజులు నిన్ను దగ్గర రానియతి. చెప్తే అర్థం కదా నీకు? నడు మీ అవగారింటికి. నువ్వు కూడా మీ అమ్మతో దొక్కినావుగా, నన్ను చీదరించుకుంటున్నావు. చెప్పు, మీ అమ్మ నీకు ఇంకా అవుతుందన్న చూసిందా? నీ అవ ఏం మాట్లాడతావే? ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీరుండంగా పాసిపోయిన రొట్టెలకి పోతావా నాదా? కొత్తదాని నోయి. మళ్ళీ మళ్ళీ ఏం చేయాలి? ఏం లేదే తల్లి, నువ్వు మంచుకున్నావా? ఏం రాదా గిట్లా చెప్తున్నావు? మంది గిట్ల పెట్టినారా? అది దాని సంగతి చెప్తా జరగను. నువ్వు ఆగే అమ్మ, అది సిట్టుకోని దాకా నువ్వు పుట్టుకో అంటావు. ఇంకో నీ పని నువ్వు చేసుకోపో. ఏమోరా నీ మాటలు నాకేం అర్థం కావు. మా అబ్బాయి ఎప్పుడు చదువుతుందో నాకే తెలియదు. ఇదేమో ఇంటికి పోగానే పోనంటాను.
స్నానం చేస్తా ఒక బాత్రూంలో నీళ్ళు పెట్టు. ఎందుకైతేనే నేను ఎందుకైతా నువ్వు నా మాట వింటావా? ఏంది నీ మాట? కౌరం ఎక్కి పావురం వసండి నన్ను మా పుట్టింటి పంపిద్దామని చూస్తాను. అట్లా కాదే, నువ్వు కొద్ది రోజులు మీ ఇంటికి పోతే నాకు నిమ్మలంగా ఉంటుందని పో అన్న. ఇన్ని రోజులు లేని నిమ్మలం నీకు ఇవ్వలే కావన్నా? మిమ్మల్ని ఊళ్ళో పిలిపిస్తా, టౌన్ పట్టిస్తా, రోకల్ బండి లెక్కిస్తా. నీకు దండం పెడితే నాకు పిండం పెట్టకు. నీ జాతకం ప్రకారం ఈ ఆషాఢంలో నువ్వు మా ఇంటికాడ ఉంటే మా అమ్మ చచ్చిపోతాడు అయ్యగారు చెప్పిండు, అందుకే పొమ్మంటాననే. చచ్చిపోతుందా? నిజంగానా? మరి డబ్బులలో చెప్పినావా? టెంట్ హౌస్ వాళ్ళని రమ్మన్నావా? ఫ్లెక్సీకి ఫోటో ఉందా? ఇప్పుడే తీసుకుందామా బతుకున్నప్పుడు. అమ్మ ఊకోవే, ఎందుకు ఎడతానో నాకు నిజం తెలిసిపోయిందిరా కొడుక. దీన్ని ఏడు చూస్తున్నా నీకు గోస అనిపిస్తుంది పోయి ఇడికాని నీ అమ్మ. నేను చచ్చినా సరే మీ అవ్వ చచ్చేదాకా నేను పోను. కాదని బలవంతం పెట్టి నన్ను పంపిద్దామని చూస్తే ఇవ్వరిదాకా చెప్పినట్టు రోకల్ బండ లెక్కించుడే. నీకు దండం పెడుతున్నా అంటే నేను చాలారా నేను అట్లా అంటే నువ్వు పోవే. రోకల్ బండ లెక్కిందో చూడు. లచ్చవా ఏంది రొలిన పడుతుంది? అయ్యగారు నువ్వేదైనా సాయం చేయాలి. ఏంటిది? నేను చచ్చిపోతానంగా నా కోడలు పోతలేదు, నా కొడుకు పంపించలేడు. నువ్వేం ఆగం నాకు, నీకేం కాదు. నీ కొడుకుతోని నేనే అబద్ధం ఆడినా. అబద్ధమా? అవద్దమా అంటే మా అత్త చావదా? ఏ నన్ను మా ఇంటికాడ దించేవా? అప్పట్లా నీ నోటి తీట మాటలతోని నాకు సుక్కలు చూపెట్టినావు. దానికి బదులుగా ఇప్పుడు నేను నీకు నవగ్రహాలు చూపెట్టిన.